Hello everyone, this is Dr. Abhishek Duntula, consultant neurosurgeon at Max Care Hospitals, Khammam. Nowadays, vehicular traffic is very much. So, అందరూ కంపల్సరీగా హెల్మెట్ వేర్ చేస్తున్నారు. కానీ హెల్మెట్ ఉన్న తర్వాత మనకి యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్తో పాటు మనం కింద పడిపోతాం. సో అలాంటి టైంలో అసలు హెల్మెట్ అనేది ఎలా తీయాలి రోడ్డు మీద, ఇట్లా పడితే అట్లా లాగేస్తే మనకి మల్టిపుల్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ ఇంజురీ కానీ, కాళ్ళు చేతులు పడిపోవటం కానీ, తలకున్న ఇంజురీ ఎక్కువ అవటం కానీ, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో హెల్మెట్ అనేది ఎలా తీయాలి అనేది మనం నేర్చుకున్నాం ఈరోజు. మెయిన్గా వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 things. ఒకటి నెక్ పొజిషన్, ఇంకొకటి ఎయిర్వే. సో గాలి తీసుకునే మార్గమును నెక్ పొజిషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు నెక్ ఇంజురీ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్ పొజిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా మనం హెల్మెట్ తీసేస్తే నరం అనేది దెబ్బతిని, అంటే సర్వైకల్ ఇంజురీ జరిగి ఇంకా ఉన్న ఇంజురీ ఎక్కువ అయ్యి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఎయిర్వే. సో ఆ టైంలో మనకి ఏంటంటే గాలి తీసుకునే ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. మెదడులో దెబ్బ తగిలినప్పుడు, హెడ్ ఇంజురీ ఉన్నప్పుడు కానీ, రెస్పిరేటరీ సెంటర్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ గాలి తీసుకునే ఇబ్బంది వస్తుంది. సో మనం ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే ఎయిర్వే అనేది సెక్యూర్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రెండు ఎలా చేసుకోవాలని చూద్దాం. యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు ఇట్లా పడిపోయాడు అని అనుకున్నప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అతన్ని నెక్ పొజిషన్, అంటే నెక్ మీద ఇట్లా చేయబెట్టి నెక్ని అటు ఇటు మూవ్ అవ్వకుండా గట్టిగా పట్టుకోమని చెప్పాలి. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ రిమూవ్ ద హుక్. ఆ హెల్మెట్ హుక్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంటే ఓపెన్ హెల్మెట్, కొంతమందికి కింద కూడా హెల్మెట్ క్లోజ్డ్ ఉంటుంది. సో క్లోజ్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్గా మనం ఈ మిర్రర్ అనేది పైకి అనేసేయాలి. పైకి అంటే ఎయిర్వే సెక్యూర్ అవుతుంది. సో ఎయిర్వే సెక్యూర్ అయిన తర్వాత ఈ నెక్ పొజిషన్, ఈ నెక్ని అట్లానే పట్టుకొని మనం అప్పర్ సైడ్ అంటే పై భాగం వైపు మనం నెక్ని హెల్మెట్ని లాగుతూ ఉండాలి. కానీ ఇట్లా చేసే మాన్యువర్లో మనకి నెక్ అనేది కదలొద్దు, హెడ్ అనేది కదలొద్దు. సో తలని ఇట్లా పట్టుకొని హెల్మెట్ అనేది ఇట్లా బయటికి తీయాలన్నమాట. అది తీసిన తర్వాత మనం నెక్ స్టెబిలైజ్ చేసుకోవాలి. సో దానికోసము నెక్ బెల్ట్ కానీ, లేకపోతే వచ్చిన అంబులెన్స్లో హెల్ప్ తీసుకోవటం కానీ అటువంటివి చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత నెక్ స్టెబిలైజ్ చేసి వదిలేసి, నెక్ స్టెబిలైజ్ చేసేసి ఆ తర్వాత అంబులెన్స్ షిఫ్ట్ చేసేసుకొని ఫర్దర్గా హాస్పిటల్ మూవ్ చేసుకోవాలి. సో నెక్ ఇంజరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, బీ కేర్ఫుల్ వైల్ యూ డ్రైవ్ యువర్ వెహికల్. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అనేది మీరు బాగా తెలుసుకొని ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, just consult me at Max Care Hospitals, Khammam. I am always available over there. Don't forget to follow our channel on Instagram, Max Care Khammam. Thank you.